ప్రస్తుతం ఇరాన్ను కాపాడుతోంది షాహెడ్ డ్రోన్స్ లేదా బ్యాలిస్టిక్ మిసైల్స్ కావు. ఈ చిన్న 33 కిలోమీటర్ల వెడల్పు గల సముద్రదారి, దీన్నే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటారు. ఈ సముద్రదారే ఇరాన్ను కాపాడుతోంది. ఈ సముద్రదారిని ఇరాన్ బ్లాక్ చేసుకుని కూర్చుంది. దీన్ని యుఎస్ఏ ఎందుకు విడిపించుకోలేకపోతోంది? బెహ్రీన్లో ఉన్న యుఎస్ఏ 5th ఫ్లీట్ హార్మూజ్ను ఎందుకు గెలవలేకపోతోంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇరాన్ ఈ దారిని క్లోజ్ చేయడం వల్ల యుఏఈ ద్వారా డైలీ 50 lakhs barrels ఆఫ్ ఆయిల్ ఆగిపోయాయి. సౌదీ 50 lakhs barrels ఆఫ్ ఆయిల్, 100 lakhs barrels ఆఫ్ ఆయిల్ బెహ్రీన్, ఇరాక్ అండ్ కువైట్ నుండి ఆగిపోయాయి. తద్వారా మార్కెట్లో 200 lakhs barrels per day షార్టేజ్ వచ్చింది. దీనివల్ల ఆయిల్ యొక్క ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. ఈ రోజు ట్రంప్ పెట్టిన ట్వీట్ చూడండి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఆయిల్ ట్యాంకర్స్ను అలౌ చేయకపోతే 20 times ఎక్కువ బలంగా ఇరాన్పై దాడి చేస్తామన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఒక్క బ్యారెల్ ధర February 28 రోజు $70 ఉండేది. ఓన్లీ $70. ఇప్పుడు $120కు చేరుకుంది. రేపు 130, మర్నాడు 140, ఈ వీకెండ్లో $200కు చేరుకుంటుంది. ట్రంప్ పై ఒత్తిడి పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే వెస్ట్ యూరోప్ అండ్ అమెరికాకు శత్రు దేశమైన రష్యా ఈ క్రైసిస్ వల్ల లాభాన్ని ఆర్జిస్తోంది. ఈ రోజు యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ యాంటోనియో కోస్టా ఏమన్నాడో తెలుసా? ఈ క్రైసిస్ వల్ల రష్యా గెలుస్తోంది అన్నాడు. యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న అగ్రెషన్ పై ప్రజల దృష్టి మళ్లింది. $58 per barrel. రష్యా ఇన్ని రోజులు ఆయిల్ చాలా చీప్ గా అమ్మేది. శాంక్షన్స్ కారణంగా ఇండియా చైనాకు $58-60 per barrel గా అమ్మింది. ఇప్పుడు $110 per barrel ధరకు ఆయిల్ ను అమ్ముతోంది. ఈ డబ్బుతో రష్యా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఆర్థికంగా బలపడుతుంది, ఇంకా ఎన్నో ఆయుధాలను తయారు చేసుకుంటుంది అని యాంటోనియో అన్నాడు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కంగారు పడుతోంది. ఎలాగైనా ఈ యుద్ధం నుండి వెనక్కి వచ్చేయని ట్రంప్ పై ఒత్తిడి పెరిగింది. కావాలంటే ట్విట్టర్లో చెక్ చేయండి. ఈ విషయం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఎగ్జిట్ ప్లాన్ కోసం అమెరికా వెతుకుతోంది. ఆయిల్ కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైజెస్ పడిపోతున్నాయి. హర్మూజ్ బ్లాకేజ్ కంటే ముందు February 28 రోజుకు 100 ఆయిల్ ట్యాంకర్స్ హర్మూజ్ దారి గుండా క్రాస్ అయ్యేవి. ఇప్పుడు కేవలం 6 మాత్రమే క్రాస్ అవుతున్నాయి. జస్ట్ ఒక సింపుల్ మ్యాథ్స్ చెప్తా. రష్యా ఈ ఖేయోస్ వల్ల రోజుకు $1 billion లాభాన్ని, అంటే 9,000 కోట్ల లాభాన్ని ఫ్రీగా సంపాదిస్తోంది, ఏమీ చేయకుండా. మామూలుగా రష్యా వ్యాపారం ద్వారా రోజుకు $500 million, 4,500 కోట్లు సంపాదిస్తోంది. ఆయిల్ ధర పెరగడం వల్ల రోజుకు 9,000 కోట్లు బోనస్ అనమాట, ఏమీ చేయకుండా సంపాదిస్తోంది. ఈ కడుపు మంటతోనే ట్రంప్ ఇరాన్ పై ఒత్తిడి పెట్టి హర్మూజ్ ను ఓపెన్ చేయమని అంటున్నాడు. ఈ రోజు ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ యుఎస్ఏతో నెగోషియేషన్స్ అనేది ఎజెండాలోనే లేదు అంటున్నాడు. ఇంకొక 6 నెలలు యుద్ధాన్ని కొనసాగిస్తామన్నాడు. నిన్న ట్రంప్ గంట సేపు పుటిన్తో ఫోన్లో మాట్లాడి యుద్ధాన్ని ఆపమని, లేదా యుద్ధాన్ని ఆపేలాగా నెగోషియేషన్ చేయమని కోరాడు. పుతిన్ ఇచ్చిన సమాధానం, నేను ముందే నిన్ను హెచ్చరించా, ఇరాన్పై దాడి చేస్తే గ్లోబల్ ఎనర్జీ సప్లైస్ తారుమారవుతాయని చెప్పా, బట్ మీరు నా మాటలు వినకుండా ఇరాన్పై క్యాంపెయిన్ చేశారు. లెట్స్ సీ, నేను చర్చలు చేయిస్తా అన్నట్లు పుతిన్ డిప్లొమాటిక్ గా మాట్లాడాడు. ఈ యుద్ధాన్ని డెఫినెట్ గా పుతిన్ ఆపడు. ఇంత డబ్బును వదులుకోవడం పుతిన్కి ఇష్టం లేదు. పుతిన్ ఏమీ పిచ్చోడు కాదు. ఇరాన్ వార్ సెక్రటరీ అలీ లరిజాని డైరెక్ట్ గా ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చాడు. నిన్ను చంపుతామో అని బెదిరించాడు. యుఎస్ఏ ఏ స్టేజ్ కు దిగజారిందో మీరే అర్థం చేసుకోవాలి. ఇరాన్ ఒఫీషియల్ యుఎస్ఏకు వార్నింగ్ ఇస్తున్నాడు, ట్రంప్ ను చంపుతామో అంటున్నాడు. ఈరోజు ఇరాన్ IRGC ఏరోస్పేస్ చీఫ్ మజీద్ మౌసవి ఏమంటాడు అంటే, ఇక నుండి ఇరాన్ ఉన్న బరువున్న మిజైల్స్ ను మాత్రమే ఫైర్ చేస్తుందంట. 1 ton లేదా మోర్ దాన్ 110 వార్ హెడ్స్ ఉన్న మిజైల్స్ ను మాత్రమే ఫైర్ చేస్తారు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఫస్ట్ స్టేజ్ లో ఇరాన్ చాయిద్ 131, 136 అండ్ చీప్ మిజైల్స్ ను మాత్రమే ఫైర్ చేసింది. సెకండ్ స్టేజ్ లో మోర్ దాన్ 110 మిజైల్ వార్ హెడ్స్ ను మాత్రమే ఫైర్ చేస్తామంటున్నారు. థర్డ్ స్టేజ్ లో వీరు ఖుర్రం షా MARV మిజైల్ ను, అంటే మేనరబుల్ రీఎంట్రీ వెహికల్, గాల్లోనే తమ పాత్ ను చేంజ్ చేసే మిజైల్ ను మాత్రమే వాడతారంట. దిస్ మీన్స్ హైపర్సోనిక్ మిజైల్స్ ను థర్డ్ స్టేజ్ లో వాడతారంట. ఇక నుండి ఇరాన్ దాడుల వల్ల వినాశనం 2x స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ రోజు కూడా ఇరాన్ యుఏఈ కువైట్ పై దాడులు చేసింది. ఇరాన్ మీడియా నేతన్యాహు చనిపోయాడు అనే వార్తలను స్ప్రెడ్ చేస్తోంది. మేబీ పాకిస్తాన్ మీడియా ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తూ ఉండవచ్చు, బట్ ఆయనకేమీ కాలేదు, ఆరోగ్యంగానే ఉన్నారు. నేతన్యాహు తమ్ముడు చచ్చిపోయాడు అనే వార్తలు కూడా వైరల్ చేస్తున్నారు. దాంట్లో కూడా నిజాలు లేవు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇజ్రాయెల్ పై జరుగుతున్న దాడులను సెన్సార్ చేస్తుందంట. ఆఫీషియల్లీ వీళ్ళు 12 మంది మాత్రమే చనిపోయారు అంటున్నారు, బట్ యాక్చువల్ డ్యామేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అని ఇండియన్ మీడియా అండ్ ఇండియన్ జర్నలిస్టులు, అంటే అక్కడ ఇజ్రాయెల్కు వెళ్ళి కవర్ చేసిన జర్నలిస్టులు చెప్తున్నారు. ఈరోజు ఇజ్రాయెల్ వెస్టర్న్ టెహరాన్లో తగలబెట్టేసింది, పెద్దగా దాడులు చేసింది. కర్మన్ ఎయిర్పోర్ట్ దగ్గరున్న ఫ్యూయల్ డిపోట్ పై దాడి చేసింది ఇజ్రాయెల్. ఐడిఎఫ్ బ్రీఫింగ్స్లో ఇరాన్ తమపై క్లస్టర్ మునిషన్ బాంబ్స్ను ఫైర్ చేసింది అని ఇజ్రాయెల్ ఆరోపించింది.
మేబీ ఇరాన్పై కూడా ఇజ్రాయెల్ ఇటువంటి క్లస్టర్ మునిషన్ బాంబ్స్తో దాడి చేసే అవకాశాలు రానున్న రోజుల్లో ఉన్నాయి. మొసాద్ టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా ఇరాన్ ప్రజలు బయటికి రండి, తిరుగుబాటు చేయండి, మీ యొక్క రెజిమ్ చాలా వీక్గా అయిందని చెప్పి సందేశాలు పంపుతోంది. అలీ ఖమేనీ కొడుకును కూడా చంపుతామని ఇజ్రాయెల్ చాలా అంటే చాలా చిల్లింగ్ వార్నింగ్ ఇచ్చింది. ఫిబ్రవరి 28 దాడుల్లో యాక్చువల్లీ ముస్తఫా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్ళు చేతులకు గాయాలయ్యాయి, ఒక కాళ్ళు పనిచేయడం లేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే ముస్తఫా ఖమేనీ ఎక్కడా మీడియా ముందు కనబడడం లేదు. ఈరోజు ఇరాన్ యుఏఈ యొక్క అల్ రువైస్లో ఉన్న అతిపెద్ద ఆయిల్ ప్లాంట్పై దాడి చేసింది. ఈ డ్రోన్ దాడి కారణంగా రోజుకు 90 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ను యుఏఈ క్లోజ్ చేసుకొని కూర్చుంది. మీకు ఒక డౌట్ రావాలి, ఇరాన్ ఎందుకని ఫస్ట్ డే నుండే బెహ్రీన్లో ఉన్న యుఎస్ఏ 5th ఫ్లీట్పై దాడి చేసింది అనే డౌట్స్ రావాలి. హర్మూజ్లో ఆధిపత్యం కోసమే యుఎస్ఏ నేవీను వీక్ చేయడానికే ఫస్ట్ డే నుండే బెహ్రీన్ యుఎస్ఏ 5th ఫ్లీట్పై దాడి చేశారు. మనామా రోడ్ను తగలబెట్టేశారు. బాంబులు, మిజైళ్ల, డ్రోన్ల వర్షం కురిపించారు. ఎందుకు అమెరికా హర్మూజ్లో పట్టును బిగించలేకపోతోంది? హర్మూజ్ దగ్గర ఉన్న దాదాపు 46 ఇరాన్ షిప్స్ను లేపేసిన తర్వాత కూడా ఇరాన్ ధైర్యం ఏంటి? ఇరాన్ హర్మూజ్ను ఎలా బ్లాక్ చేసింది అంటే రీజన్ నంబర్ 1, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లో ఈ వీడియో చూడండి. ఇరాన్ యొక్క సీ డ్రోన్స్ తిరుగుతున్నాయి. ఈ చిన్న డ్రోన్స్ లేదా షిప్స్ పేరు అజ్దార్. చేప ఆకారంలో ఉన్న ఈ షిప్స్లో లిథియం బ్యాటరీస్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటారు కదా, వితౌట్ పైలట్ ఈ షిప్స్ వెళ్తున్నాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 48 గంటలు 600 కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణిస్తాయంట. హర్మూజ్లో ఇలాంటి అండర్ వాటర్ డ్రోన్స్ను 100ల్లో ఇరాన్ డిప్లాయ్ చేసింది. రిమోట్ కంట్రోల్ ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. అజ్దార్ 8 మీటర్ల విడ్త్ ఉంటుంది. సో అజ్దార్ ద్వారా ఆయిల్ ట్యాంకర్స్ పై దాడి చేయగలరు కాబట్టి ఆయిల్ ట్యాంకర్స్ అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నాయి. దీన్ని ఇంటర్సెప్ట్ చేయలేరు. ఇవి పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకర్స్ యొక్క ఇంజన్స్ పై దాడి చేయగలవు. ఒక్క ఆయిల్ ట్యాంకర్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటుంది. దాంట్లో లోడ్ అయ్యే ఆయిల్ కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఒక్క ట్యాంకర్ను సింక్ చేస్తే లేదా దాడి చేస్తే ఇన్సూరెన్స్ కూడా రాదు. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమంటున్నాయి? ఇరాన్ యుద్ధంలో గాయపడిన లేదా సంకైన షిప్స్ కు ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్తున్నాయి. ఈ అజ్దార్ను చూసి అమెరికా 10 సార్లు హర్మూజ్లో క్యాంపెయిన్ చేయడానికి భయపడుతోంది. సెకండ్ రీజన్, ఇరాన్ దగ్గర యాంటీ షిప్ మిజైల్స్ ఉన్నాయి. ఖలీజీ ఫార్స్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి. హర్మూజ్ 1, హర్మూజ్ 2 అనే మిజైల్స్ ఉన్నాయి. నూర్ C-802 క్రూజ్ మిజైల్స్ ఉన్నాయి. దీని యొక్క రేంజ్ 300 కిలోమీటర్లు. హర్మూజ్ యొక్క అటువైపున హర్మూజ్ ఐలాండ్స్, బందర్ అబ్బాస్ పోర్ట్ అండ్ ఇరాన్ యొక్క చిన్న చిన్న ఐలాండ్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ షోర్ నుండి ఇరాన్ మిజైల్స్ అండ్ డ్రోన్స్ ద్వారా దాడి చేస్తోంది. ఈ హర్మూజ్ అనేది 2 లేన్స్ ఉంటుంది. ఒక లేన్ దుబాయ్ సైడ్ అంటే యుఏఈ సైడ్ ఉంటుంది, ఫస్ట్ లైన్ ఎంట్రీ లైన్. ఎగ్జిట్ లైన్ ఇరాన్ యొక్క షోర్ వైపు నుండి ఉంటుంది. సో ఎంట్రీ ఈజీనే, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే ఇరాన్ సముద్ర తీరం నుండి షిప్స్ ఎగ్జిట్ అవుతాయో ఆ ఎగ్జిట్ టైంలో ఇరాన్ సముద్ర తీరం దగ్గర ఉన్న కొండల్లో హర్మూజ్ ఐలాండ్స్ దగ్గర ఉన్న సీక్రెట్ మిజైల్ లాంచర్స్ ద్వారా షిప్స్ ను లేపేస్తున్నారు. కాబట్టి అమెరికా హర్మూజ్ లో క్యాంపెయిన్ చేయడానికి భయపడుతోంది లేదా 10 సార్లు ఆలోచిస్తోంది. అంటే ప్రాపర్ వార్ ప్లాన్ లేకుండా అమెరికా హర్మూజ్ పై యుద్ధం చేయలేదు కాబట్టి జాగ్రత్త పడుతున్నారు. థర్డ్ రీజన్, షాహెడ్ డ్రోన్స్ అండ్ నావల్ మైన్స్. హర్మూజ్ లో ఇరాన్ దాదాపు 1000కి పైగా నావల్ మైన్స్ ను వేసింది. ఎలాగైతే రోడ్స్ లో సీక్రెట్ గా ఐఈడి ను పెట్టి ఉంటారో అలా నావల్ మైన్స్ ను వేశారు. ఈ నావల్ మైన్స్ ను చెక్ చేసి చాలా జాగ్రత్తగా తీయాలి లేదా యాంటీ మైన్ షిప్స్ ను రంగంలో దింపాలి. దాని తర్వాతే ఆయిల్ ట్యాంకర్స్ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ ఇవ్వగలరు. ఇరాన్ ఎన్నో ఫాస్ట్ బోట్స్ ను పెట్టింది అండ్ సూపర్ ఫాస్ట్ టార్పెడోస్ ను పెట్టారు. హూట్ టార్పెడోస్, దీని యొక్క స్పీడే గంటకు 360 కిలోమీటర్ల స్పీడ్. అండర్ వాటర్ లో ఇవి వెళ్తాయి. ఇరాన్ యొక్క టార్పెడోస్, యాంటీ షిప్ మిజైల్స్, బాలిస్టిక్ మిజైల్స్, క్రూజ్ మిజైల్స్, షాహెడ్ డ్రోన్స్, అజ్దార్ అనబడే ఈ అండర్ వాటర్ డ్రోన్స్. సో వీటన్నిటిని చూసి అమెరికన్ నేవీ చాలా జాగ్రత్తగా హర్మూజ్ పై దాడి చేయడానికి లేదా అక్కడ ఒక వార్ క్యాంపెయిన్ చేయడానికి ఆలోచిస్తోంది. ఒకవేళ ఇరాన్ యొక్క ఈ డ్రోన్స్ కానీ, ఈ షిప్స్ కానీ, మిజైల్స్ కానీ ఒక్క యుఎస్ఏ షిప్ను లేదా యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ను లేపేస్తే అమెరికా పరువు పోతుంది. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. సో ఈ విధంగా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ వల్లే ఇరాన్ ఇంతలా వార్నింగ్స్ ఇవ్వగలుగుతోంది, ఇంతలా నిలబడింది. హర్మూజ్ క్లోజ్ అయింది కాబట్టి అన్ని చోట్ల ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. యుఎస్ఏపై ఒత్తిడి పెరిగింది. ఇరాన్, యుఏఈ, కువైట్, ఖతార్ అండ్ సౌదీ అరేబియా యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్స్ ను క్లోజ్ చేసింది. సో ఈ గల్ఫ్ దేశాలు కూడా అమెరికాపై ఒత్తిడి పెడుతున్నారు. ఇరాన్ ఏమంటోంది అంటే సున్నీ గల్ఫ్ దేశాలు అమెరికాపై ఒత్తిడి పెట్టి యుద్ధాన్ని ఆపమని చెప్పాలంట. అంటే అమెరికానే వెనక్కి వెళ్ళిపోవాలి. ఇండియా, చైనా, సౌత్ ఈస్ట్, ఆఫ్రికా ఇలా ప్రపంచ దేశాలు, ఈవెన్ యూరోప్ కూడా ట్రంప్ పై ఒత్తిడి పెట్టి
యుద్ధాన్ని ఆపమని చెప్పాలి, యుఎస్ఏనే మొదటగా వెనక్కి వెళ్ళిపోయేలా చేయాలి అని చెప్పి ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ తన యొక్క టార్గెట్స్ ను లేపేసింది, ఇరాన్ యొక్క పెద్ద పెద్ద కమాండర్స్ ను చంపేసింది, అలీ ఖమేనీని కూడా చంపేసింది. బట్ యుఎస్ఏ మాత్రం తన్నించుకుంటూ ఉంది. యుఎస్ఏ పరివు అన్ని విధాలుగా పోయింది. ఇన్ని రోజులు టారిఫ్ అని చెప్పి ఈ పెద్ద మనిషి $350 బిలియన్ సంపాదించాడు. అయితే ఇరాన్ థర్డ్ రాడర్స్ను లేపేసింది కదా, దాని యొక్క లాసే దాదాపు $10 నుండి $20 బిలియన్. మిడిల్ ఈస్ట్లో యుఎస్ఏ ఎయిర్ బేసెస్ అండ్ మిలిటరీ బేసెస్ లేచిపోవడం కారణంగా దాదాపు $600 to $7 బిలియన్ అమెరికాకు లాస్. సో ఈ విధంగా నష్టాల్లో అమెరికా ఉంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ తగ్గుతున్నాడు. హర్మూజ్ వల్లే ఇరాన్ ఇంతలా చాలా గట్టిగా నిలబడింది. బికాజ్ ఇరాన్ దగ్గర అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెపన్స్ ఉన్నాయి, చీప్ వెపన్స్ ఉన్నాయి. సో దీనివల్లే ఇరాన్ ఈ విధంగా వార్నింగ్స్ మీద వార్నింగ్స్ ఇస్తోంది. డిస్కషన్స్ లేదా నెగోషియేషన్స్ ఈజ్ నాట్ ఇన్ అవర్ ఎజెండా అంటోంది. సో నా కాంటెంట్ నచ్చితే, నా అప్డేట్స్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.